2026 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం అనగా థీమ్ ఏమిటి? అవును, మనం క్షయవ్యాధిని అంతం చేయగలం. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన అంటువ్యాధుల్లో ఒకటైన క్షయవ్యాధి అనగా ట్యూబర్కులోసిస్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పాటిస్తారు. 2026 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి అవును, మనం టీబీని అంతం చేయగలం, దేశాల నాయకత్వంలో ప్రజల శక్తితో. ఇటీవల వార్తలో కనిపించిన ఆకాశ 300 అనగా ఏమిటి? ఇది ఒక అధిక ఉష్ణోగ్రత 3D ప్రింటర్. అధునాతన తయారీ రంగంలో భారతదేశ స్వావలంబనను పెంపొందిస్తూ కేరళకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అయిన ఆకాశ్ 300 3D ప్రింటర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అందించింది. ఇది పారిశ్రామిక మరియు పరిశోధన అవసరాల కోసం రూపొందించబడిన ఒక అధిక ఉష్ణోగ్రత బహుళ పదార్థాల ఎక్స్ట్రూషన్ 3D ప్రింటర్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? 4వ స్థానాన్ని. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 యొక్క 16వ ఎడిషన్లో 12 భారతీయ విద్యా సంస్థలు టాప్ 50లో 27 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఐఐటి బాంబే 44వ స్థానంలో మరియు ఐఐటి ఢిల్లీ 45వ స్థానం టాప్ 50లోకి ప్రవేశించాయి. ఇక ఐఐటి బాంబే 30 ఎంట్రీలతో అత్యధిక సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఐఎస్ఎం ధన్బాద్ మినరల్స్ అండ్ మైనింగ్స్లో 21వ స్థానంలో మరియు ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ లేదా మార్కెటింగ్లో 21వ స్థానాన్ని పొందింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్స్లో అమెరికా, చైనా మరియు యూకేల తర్వాత భారతదేశం 4వ అతిపెద్ద ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. భారతదేశం ఏ రాష్ట్రంలో 3వ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది? గుజరాత్లో. 2026 మార్చిలో గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ప్రతిపాదిత 3వ స్పేస్ పోర్టును ప్రకటించడంతో భారతదేశం తన అంతరిక్ష మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సిద్ధమవుతోంది. అరేబియా సముద్ర తీరంలో డయ్యూ అండ్ కోడినార్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని ఇన్స్పేస్ మద్దతుతో గుర్తించారు. ప్రస్తుతం భారతదేశం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తుంది మరియు తమిళనాడులోని కులశేఖర పట్టణం స్పేస్ పోర్టులో మరొక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. 3వ కేంద్రాన్ని చేర్చడం వల్ల రద్దీ తగ్గి పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగాల డిమాండ్కు మద్దతు లభిస్తుంది. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లు 2026ను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం ఏది? గుజరాత్. భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన వివాహం, విడాకులు, వారసత్వం మరియు సహజీవన సంబంధాల కోసం ఒక ఉమ్మడి చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో 2026 మార్చి 24న గుజరాత్ శాసనసభలో గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే యూసీసీ చట్టాన్ని అమలు చేసిన ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ 2వ రాష్ట్రంగా నిలుస్తుంది. ఈ బిల్లు బహుభార్యత్వంపై నిషేధం, సహజీవన సంబంధాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ మరియు ప్రామాణిక వారసత్వ చట్టాల వంటి ఏకరీతి నిబంధనలను ప్రతిపాదిస్తుంది. కాకడు 2026 విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని డార్విన్లో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న బహుళజాతి విన్యాసాలు అయిన కాకడు 2026 యొక్క సముద్ర దశలో భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ అయిన
ఐఎన్ఎస్ నీలగిరి పాల్గొంటున్నది. ఈ విన్యాసాలు సముద్రయాన పరస్పర సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు పాల్గొనే దేశాల మధ్య పరస్పర అవగాహనను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. అమెరికాకు చెందిన డేటా అనలిటిక్స్ సంస్థ అయిన మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్గా ఎవరు అవతరించారు? నరేంద్ర మోదీ. అమెరికాకు చెందిన డేటా అనలిటిక్స్ సంస్థ అయిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా అవతరించారు. మార్చి 2 నుంచి 8 వరకు మధ్య సేకరించిన తాజా డేటా ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 68% ఆమోద రేటింగ్ను సాధించి ఇతర ప్రపంచ నాయకులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనగా ఐపీఎల్ జట్టు ఏ సంస్థలకు విక్రయించారు? ఆదిత్య బిర్లా గ్రూపు, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, బ్లాక్ స్టోన్ మరియు బోల్ట్ వెంచర్స్ ఈ 4 సంస్థలకు విక్రయించారు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 2026 మార్చి 25న ప్రకటించిన ఒప్పందంలో $1.78 బిలియన్ అనగా 16,660 కోట్లకు విక్రయించారు. ఈ ఫ్రాంచైజీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూపు, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, బ్లాక్ స్టోన్ మరియు బోల్ట్ వెంచర్స్తో కూడిన కన్సార్టియంకు బదిలీ అవుతుంది. కొత్త యాజమాన్యం పురుషుల మరియు మహిళల జట్లు రెండింటినీ నిర్వహిస్తుంది. తద్వారా ఆర్సీబీ ఒక గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా కొత్త శకానికి నాంది పలుకుతుంది. నింగోల్ వన్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మణిపూర్. అటవీ సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో మరియు సుస్థిరతను ప్రోత్సహించడంలో మహిళలను అనగా నింగోల్స్ ప్రముఖంగా చూపిస్తూ మణిపూర్ నింగోల్ వన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. మణిపూర్ భూభాగంలో 74% కంటే ఎక్కువ అటవీ ప్రాంతం ఉంటుంది. ఇది జీవనోపాధికి, ఆహార భద్రతకు మరియు భవిష్యత్ అవసరాలకు తోడ్పడుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇదొక ఐపీఎల్ జట్టు. ఎవరికి అమ్మబడింది? కల్ సోమాని. రాజస్థాన్ రాయల్స్ను కల్ సోమాని $1.63 బిలియన్ కొనుగోలు చేశారు. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. అతను మనోజ్ బదాలే స్థానంలో 2026 సీజన్ తర్వాత పూర్తి నియంత్రణ తీసుకుంటాడు. వాల్మార్ట్ మద్దతుతో జరిగిన ఈ ఒప్పందం ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆకాశాన్ని అంటుతున్న విలువలను స్పష్టం చేస్తుంది. 2008లో $67 మిలియన్ కొనుగోలు చేయబడిన ఈ జట్టు షేన్వాన్ సారథ్యంలో తొలి ఐపీఎల్ను గెలుచుకొని ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి అనూహ్యమైన వృద్ధిని సాధించింది. మైనర్ ప్లానెట్ సెంటర్ ఎంపీసీ ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఐఏయు అంతర్జాతీయ ఖగోళ యూనియన్. మైనర్ ప్లానెట్ సెంటర్ ఎంపీసీ ఇటీవల 15 కొత్త చంద్రులను కనుగొన్నట్లు ప్రకటించింది. వాటిలో 4 బృహస్పతి చుట్టూ, 11 శనిగ్రహం చుట్టూ ఉన్నాయి. ఇది సౌర వ్యవస్థలోని చిన్న ఖగోళ వస్తువులపై డేటాను సేకరించి నిల్వ చేసే ప్రపంచ కేంద్రం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో ఉన్న స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీలో అంతర్జాతీయ ఖగోళ యూనియన్ ఐఏయు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన పనామా కాలువ ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది? అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. పెరుగుతున్న ప్రపంచ ఇంధన డిమాండ్ కారణంగా పనామా కాలువ ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో అనగా రోజుకు సుమారు 36 నుంచి 38 ఓడలు నడుస్తున్నాయి. పనామా కాలువ అనేది పనామా భూసంధి మీదుగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఒక మానవ నిర్మిత జలమార్గం. ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రపంచ వాణిజ్య మార్గం మరియు
సుమారు 40 మైళ్ళ పొడవు ఉంటుంది. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్మించింది మరియు ఆగస్టు 1914లో పూర్తి చేసింది. ఇక డిసెంబర్ 31, 1999న పూర్తి నియంత్రణ పనామాకు బదిలీ చేయబడింది. ఈ కాలువ ఇప్పుడు పనామా యాజమాన్యంలో మరియు నిర్వహణలో ఉంది. 2026 జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తున్నది? భువనేశ్వర్, ఒడిశా. భారతదేశంలో అథ్లెటిక్స్కు ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ మొట్టమొదటి జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2026 ఒడిశాలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో సీనియర్ మరియు అండర్-20 విభాగాల్లో 97 మంది మహిళలతో సహా 278 మంది పాల్గొంటున్నారు. భారతదేశ ఇండోర్ అథ్లెటిక్స్ క్యాలెండర్ను బలోపేతం చేయడం మరియు సీజన్ ఆరంభంలోనే పోటీలను అందించడం దీని యొక్క లక్ష్యం. గర్భ ఇని కార్యక్రమం ఏ శాఖ కింద అమలు చేయబడుతుంది? బయోటెక్నాలజీ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. భారతదేశంలోని అతిపెద్ద గర్భధారణ అధ్యయనమైన గర్భ్ ఐని అనగా గ్రూప్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ బర్త్ అవుట్కమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండియా ఇనిషియేటివ్ భారతీయ మహిళల్లో గర్భధారణ ఫలితాలను అర్థం చేసుకోవడానికి దీనిని మే 2015లో ప్రారంభించారు. ఈ అధ్యయనం నెలలు నిండకముందే జరిగే ప్రసవాలను ముందుగానే అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. బిమ్స్టెక్ యూత్ హెరిటేజ్ అండ్ సస్టైనబిలిటీ ఇమర్సన్ ప్రోగ్రాం 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? భారతదేశం. భారతదేశం మార్చి 15 నుంచి 23 వరకు మధ్యప్రదేశ్లో బిమ్స్టెక్ యూత్ హెరిటేజ్ అండ్ సస్టైనబిలిటీ ఇమర్సన్ ప్రోగ్రాముకు ఆతిథ్యం ఇచ్చింది. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్తో కలిసి నిర్వహించింది. యువత మార్పిడిని ప్రోత్సహించడానికి 6వ బిమ్స్టెక్ సదస్సులో నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.